క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినమున స్థానిక ఐజా ఎంబీ బేతేలు సంఘ సభ్యులు, ఐజా ప్రాంతంలోని ఇతర సంఘ నాయకులు, కాపరులు, స్థానిక సంఘ పెద్దలు, పెద్ద మనుషులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరం కలిసి మాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండగా అది యాక్సిడెంట్ కాదు, హత్య అని క్రైస్తవ లోకమంతా కూడా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతుండగా అదే ప్రకారంగా మేము కూడా ఈ దినమున ప్రభుత్వం త్వరగా స్పందించి మాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి విచారణ జరిపించి హత్య చేసిన వారిని, దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ రీతిగా నిరసన ర్యాలీ వ్యక్తం చేయడానికి ఈ ప్రాంతంలో ఈ స్థలంలో నిలబడడం జరిగింది. కనుక ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయకుండా, క్రైస్తవులపై దాడులు జరగకుండా, చర్చిలపై దాడులు జరగకుండా जोहार डॉक्टर बी आर अम्बेडकर को, जोहार डॉक्टर बी आर अम्बेडकर को, जोहार डॉक्टर बी आर अम्बेडकर को, పరిరక్షింపబడాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి మత స్వేచ్ఛ, వర్ధిల్లాలి మత స్వేచ్ఛ కనుగొన ఆర్టికల్ 25. గడిచిన మంగళవారం రోజున రాజమండ్రి ప్రాంతంలో క్రైస్తవ బోధకుడు, వేదాంత పండితుడు, పాస్టర్ గారు పగడాల ప్రవీణ్ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఆ వార్తను చూసి క్రైస్తవ లోకమంతా దిగ్భ్రాంతి చెందినది. అది యాక్సిడెంట్ కాదు, ఎవరో హత్య చేశారని అనుమానాలు రేకెత్తుతుండగా 2 తెలుగు రాష్ట్రాలలో నిరసన ర్యాలీ చేస్తూ పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై దర్యాప్తు చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ రీతిగా ఈ దినమున స్థానిక ఐజా ఎంబీ బేతేలు సంఘము, సంఘ సభ్యులు, పెద్ద మనుషులు, అదే ప్రకారంగా స్థానిక ఐజా ఇతర సంఘాల యొక్క నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, చుట్టుపక్కల ఐజా పరిసర ప్రాంతంలోని చర్చిల యొక్క ఆ సభ్యులు కూడా, పాస్టర్లు కూడా పాల్పంపులు పొందడం జరిగింది. కనుక ఈ నిరసన ర్యాలీ ద్వారా ప్రభుత్వం వెంటనే స్పందించి పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని మేమందరం కోరుతూ ఉంటున్నాం. చూస్తున్నప్పుడు క్రైస్తవుల పైన, సేవకుల పైన దేవుడు వందల ప్రవీణ్ కుమార్ను లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమంతా కూడా ఈ కష్ట పరిస్థితుల్లో క్రైస్తవులు ఏ డినామినేషన్ అయినా కూడా అందరూ ఏకతాటిగా ఐకమత్యంగా, రాత్రి మేము జనిలో ఉన్నాం, 12 గంటల రాత్రి మాకు అల్లంపూర్ టెరిటోరియల్ డైరెక్టర్ గారు నాగరాజ్ పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు వెంటనే అయ్యా తప్పక రేపు ఐజాలో ఉంటాం మా టీం అంతా కూడా అని చెప్పి మా టీంతో వచ్చాం. కనుక మనమందరం కూడా ఏకతాటిగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి. ఎక్కడ ఈ విధంగా జరిగినా, దాడులు జరిగినా మనం ఖండించే వారంగా ఉండాలి. డినామినేషన్ భేదం లేకుండా ఈ దినాల్లో ఉండాలని నేను అల్లంపూర్ డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రభునందు దైవ సేవలకు, అలాగే కూడి వచ్చిన సంఘ సభ్యులకు, క్రైస్తవానికి, అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి దైవ సేవకుల నిరసన ర్యాలీలో పాల్గొన్న మీ అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు భూమి మీద మనందరూ ప్రేమించి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించి భూమి మీద ఉన్న ప్రతి మనిషి శాంతి కోరుకోవాలని అన్న యేసు మాటలు ప్రకటించిన పాస్టర్ ప్రవీణ్ గారు ప్రభునందు నిద్రించారు. అది హత్య అంటారు, తర్వాత ప్రమాదం అంటారు. సమగ్ర విచారణ జరిపించి క్రైస్తవ న్యాయానికి, క్రైస్తవ లోక న్యాయం అందించాలని ప్రభువును మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్. ప్రియమైన క్రైస్తవ సంఘాలకు, మరి ఇక్కడ కూడిన స్త్రీలకు, మరి ఈ ఎంపీ, మా ఐజా ఎంపీ
సంఘానికి, పాస్టర్లకు మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ ప్రవీణ్ గారి మరి మరణాన్ని గురించి మీ అందరికీ తెలుసు. అది హత్యనా లేకుంటే యాక్సిడెంటా అని తెలవాలంటే ఇంకొక 2 రోజులు మనము వేచి చూడాల్సి వస్తున్నది. మరి అదైన తర్వాత మనము ప్రేమైన దేవుని వారలారా, క్రైస్తవ సమాజమా, ఎంబీ వారు నిర్వహించినటువంటి ఈ ర్యాలీ కార్యక్రమానికి ఆయా సంఘ కాపర్లు, వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి మరి విశ్వాసులకు, సహోదరులకు, సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ప్రజా సంఘాలకు, తదితరులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు సమర్పిస్తూ, మరి ముఖ్యమైనటువంటి విషయము ఏంటి అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని మరి మరణించినటువంటి విషయము మనందరికీ పరిచయమే. మరి ఆయన హత్య చేయబడ్డా లేదు, ఆయన యాక్సిడెంట్లో మరణించారు అని మరి మాట్లాడుతున్నట్లుగా మనం వింటున్నాము. అయితే ప్రియులారా, మరి ఆయనది యాక్సిడెంట్ కాదు అని, ఆయన మరణాన్ని చూస్తే ఆయన మరి పొందినటువంటి గాయాలను పరీక్షించినప్పుడు వెళ్ళి చూసిన వారు ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అని తెలిసినట్లుగా మేమంతా కూడా క్రైస్తవ సంఘాలుగా ప్రభుత్వాన్ని మరి విచారణ చేయాలని కోరుతూ ఉంటున్నాం. ఎంపీ సంఘ పెద్దలకు, అయ్యగారికి, అలాగే నాయకులకు, గౌరవనీయులకు, మనకు డయాసిస్ ఇచ్చిన ఈ ఎంఆర్ఓ మేడం, వారి స్టాఫ్ అంతటికి నిండు వందనాలు. మేము కొన్ని విషయాలను అభ్యర్థించడానికి వచ్చాము. ఒకటి పాస్టర్ల మీద జరుగుతున్న దాడి, మరి ఒకటి బైబిల్ను కాల్చడము, చర్చిల మీద దాడులు చేయడం. ఈ విషయాల కొరకు మీతో పంచుకోవాలని వచ్చామండి. పాస్టర్లపై ఎందుకు దాడి జరుగుతుంది? వారు మంచివారు, వారు ప్రేమను ప్రకటించేవారు, వారు దేవుణ్ణి ప్రజలకు చూపించేవారు. మరి బైబిల్ను ఎందుకు కాలుస్తున్నారు? బైబిల్ ఏం చెబుతుంది? మంచి మార్గాన్ని బోధిస్తూ ఉంది. దొంగతనము చేయొద్దు, నరహత్య చేయొద్దు, నిండువలేని పొరుగువాన్ని ప్రేమించబట్టుంది. ఇంతే కదా చెప్పేది. అంత మంచి మాటలు చెప్పే బైబిల్ను కాల్చడానికి కారణం ఏంది? మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరులు అని. మరి బైబిల్ కూడా అదే చెప్తుంది. దాన్ని మేము పాటిస్తున్నాం. అది నచ్చడం లేదా దేశానికి, ప్రపంచానికి? ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ మనస్సాక్షులను మీద చేయబెట్టుకొని ఆలోచన చేయండి. ఆటంకం కలిగించకండి. క్రైస్తవుడు ప్రపంచానికి వాళ్ళు ఉన్న ప్రతి స్థలములో మేలు చేసేవారే, యేసయ్య ప్రేమను పంచేవారే. ప్రవీణ్ పగడాల గారి యొక్క అందరికీ నమస్కారం అండి. ఈ సంఘటన అనేది చాలా బాధాకరము. ఇలాంటి దాడులను ఖండిస్తూ ప్రభుత్వముకి మేము మీ యొక్క నిరసననే అధికారికంగా తెలియజేస్తామని తెలియజేస్తున్నాము.